డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కీర్తితో నేను అదే ఒరిజినల్, ఇదే డూప్లికేట్. పంప మురిగింది. అదేమిటండి కట్టాలతోనే వచ్చేసారు? చల్లటి గాలి కోసం. ఎవరి పని వాళ్ళు చూసుకోండి. అమ్మగారు డైరీ. జనవరి 1 నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడి గుడికి అభిషేకం చేయించాం. ఫిబ్రవరి 4 కీర్తి నేను కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళాం. ఫిబ్రవరి 6 నేను కీర్తి కలిసి హోటల్ అప్సరాలో భోంచేసి ఇంటికి. అమ్మగారు గ్యాస్. గ్యాసా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ దాకా అయ్యగారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా. మరి అలాంటప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలన్నీ గ్యాసే కదండి. మరైతే ఎందుకు ఇలా రాశారంటావు? మీరు డైరీ కోసం తంటాలు పడుతున్న సంగతి అయ్యగారు తెలుసుకుని ఉంటారు. ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేనిది రాసి పారేశారు. ఈ మధ్య అయ్యగారు ఎందుకు అబద్ధాలు చెప్పి నందుగా చేస్తున్నారు? మీరు అలా కంట తడిపెట్టకండి అమ్మగారు. మీరిద్దరూ సీతారాములు అయితే ఆంజనేయులు లాంటి ఈ సన్నాసిగాడు మీకు పంచనే బతుకుతున్నాడని సంగతి మర్చిపోకండి అమ్మగారు. ఉంటే మాత్రం నువ్వేం చేయగలవు? అనకండి అమ్మగారు. అయ్యగారిది సాయంకాలం సింగారం కాదు, తెల్లారి గట్ల తతంగం కదా. రేపటి నుంచి జాగింగ్ కి నన్ను కూడా పంపించండి. అయ్యగారి సంగతి ఏమిటో తేల్చి పారేస్తాను. కీర్తి, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. అమ్మగారు నేను కూడా వస్తానండి. సరే. నువ్వెక్కడికి రా. కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నా. ఆ చూపేంట్రా నువ్వెక్కడికి? మార్నింగ్ వాకింగ్ అండి. పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కర పెట్టుకెళ్ళినట్టుగా వాకింగ్కి వెళ్తూ మళ్ళీ నువ్వు ఒకడవే నాయనకాల. ఇప్పుడు మీరు వెళుతున్నది పెళ్లికేం కాదుగా. అంటే నువ్వే నా వెనకాల విని డిటెక్షన్ ఏర్పాటు చేసావా? డిటెక్షన్ అనే ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నావుగా. బయటికి వెళ్ళిన మనుషులు తిరిగి ఎలా వస్తారో ఎవరు చెప్పలేకపోతున్నాం. అందుకని వీళ్ళు నా బాడీ గార్డ్ ఏర్పాటు చేసావా? సరే పద. పదరా. మనం ఊరు వదిలి చాలా దూరం వచ్చేసినట్టున్నాం. అవునండి, మన ఊరు ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరం. చెప్పులేపరా. చెప్పులు ఎందుకండి? పరిగెత్తేటప్పుడు చెప్పులుంటే పడతావరా. ఇక అలాగేనండి. జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? 5 రూపాయలు ఉన్నాయండి. అబ్బా, ఇటు. ఎందుకండి? నోటు పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారా. ఇటు. నోటే కదండి, ఏం పర్లేదండి. కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. ఇవే పరిగెట్టే. పరిగెత్తరా. పరిగెడుతున్నా కదండి. పరిగెట్టే. జాగింగ్ అంటే ఏమనుకున్నావు? పరిగెట. అయ్యగారండి, అయ్యగారండి, అయ్యగారండి. అమ్మో, నేను పారిపోయినా. నువ్వు కాకపోతే నేనా? వెతలేక చచ్చాను. అది కాదండి మీరు. కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఇంకెప్పుడు జాగింగ్ వచ్చి నన్ను టెన్షన్ లో పెట్టక. చూడండి అమ్మా.